హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 30% మధ్యంతర భృతి పెండింగ్ బకాయిల చెల్లింపుల గురించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ప్రస్తుతం 30% మధ్యంతర భృతి కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగ సంఘాలు మరియు ఉపాధ్యాయ సంఘాలు ఈ కీలకమైన డిమాండ్‌ను ప్రభుత్వం ముందు బలంగా అయితే ఉంచుతున్నాయి. ఉద్యోగుల జీవితాలలో భరోసాను కలిగించడానికి గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం తక్షణమే 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్ 2024 మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా కూటమి ప్రభుత్వం ప్రస్తావించబడినటువంటి అంశం కావడంతో దీని అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. ప్రత్యేకంగా పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం కూడా 30% ఐఆర్ మధ్యంతర భృతి తమకు వస్తుందని దీనిని త్వరగా ప్రకటించాలని అయితే వివరించింది. మధ్యంతర భృతితో పాటుగా ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు కూడా ప్రస్తుతం ప్రధాన సమస్యగా అయితే ఉన్నాయి. సో, ఉద్యోగులకు సుమారుగా 32,000 వరకు పెండింగ్ బకాయిలు ఉన్నాయని అంచనా. ఈ బకాయిలకు సంబంధించి మొత్తం పూర్తి వివరాలను ప్రభుత్వానికి సమర్పించి ఈ మేరకు నివేదిక ప్రకారంగా వీటిని చెల్లించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం తక్షణమే బిల్లులను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు పునరుద్ఘాటించాయి. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో కూడా కొన్ని కీలక మార్పులను ప్రతిపాదించారు. బదిలీ ప్రక్రియలో మార్పులు. సో, ఈ మేరకు ఉపాధ్యాయుల బదిలీల విషయంలో కనిష్టం 2 సంవత్సరాలు మరియు గరిష్టంగా 8 సంవత్సరాల సేవా కాలానికి పరిగణలోకి తీసుకోవాలని ప్రతిపాదించారు. ఈ మార్పులు ఉపాధ్యాయ శ్రేయస్సు కోసం వారి పనితీరు మెరుగుపరచడానికి అనివార్యమని వివరించారు. విద్యా రంగానికి సంబంధించి బిల్లులు కూడా పెండింగ్ బిల్లులు విడుదల చేశారు. సో, ఉద్యోగ సంఘాల డిమాండ్‌లలో ఇది ఒక డిమాండ్ అనమాట, విడుదల చేయడము. ఇకపోతే విద్యా రంగానికి బకాయిలు. పలు విద్యా సంస్థలకు సంబంధించి పెండింగ్ బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగం మరింత బలోపేతం కావాలంటే ప్రభుత్వం ఈ విషయంలో చురుగ్గా స్పందించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. రాబోయే పండుగల్లో మనకు క్రిస్మస్ మరియు న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలలో ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. మరి సంక్రాంతి పండుగ సందర్భంలో అయినా ప్రభుత్వం కొన్ని సానుకూల వెసులుబాటు చర్యలు ప్రకటించవచ్చని అయితే భావిస్తున్నారు. 30% ఐఆర్‌తో పాటు కొన్ని భాగాల్లో పెండింగ్ బకాయిలు కూడా చెల్లించవచ్చని అయితే ఆశిస్తున్నారు. సంక్షేమం కోసం మేనిఫెస్టో ఇచ్చిన హామీ నెరవేరాలని ఉద్యోగులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల మధ్య ప్రభుత్వం తమ డిమాండ్లను గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. పీఆర్టీయూ నూతన కార్యవర్గం ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ యొక్క డిమాండ్లను మరింత స్పష్టంగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే అంశాలను చర్చించారు. ఉద్యోగులకు వెసులుబాటు కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. సో, ఈ విధంగా అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి ఉద్యోగులను సంతృప్తిపరిచే విధంగా చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో ఉద్యోగుల్లో విశ్వాసం పెరుగుతుందని అయితే వ్యాఖ్యానించారు. సో, మొత్తానికి 30% ఐఆర్ మరియు పెండింగ్ బకాయిల చెల్లింపుల డిమాండ్ బలంగా ఉంది. ప్రభుత్వం నిర్ణయాలను త్వరగా ప్రకటించాలని ఉద్యోగ సంఘాల అంచనా. సో, రాబోయే పండుగలలో సానుకూల చర్య కోసం ఈ మేరకు ఆశగా అయితే ఎదురుచూపు. ఉద్యోగులకు మరింత న్యాయం జరిగేలాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తూ దీన్ని అమలు చేయాలని అయితే అమలు కోసం నిరీక్షిస్తూ ఉన్నారు.